నమస్తే. 10 రూపాయల కోవా బన్ తెలుగు రాష్ట్రాలనే కాదు దేశం మొత్తాన్ని కదిలించింది. కోట్లాది హృదయాలను తట్టిలేపింది. గంగా జమున తహజీబ్లా అన్ని మతాలు కులాలు కలిసి బతికే నేలలో ఒక చిన్న సంఘటన ఎంతోమందిని కన్నీరు పెట్టిస్తుంది. కుటుంబాన్ని పోషించుకునేందుకు దూర ప్రాంతం నుంచి వచ్చిన ఓ చిరు వ్యాపారిపై ఇంత ద్వేషం ఎందుకు? కష్టానికి కులం కావాలా? బతకటానికి మతం అవసరమా? వ్యాపారానికి ప్రాంతం ముఖ్యమా? కులం మతం ప్రాంతం పక్కన పెట్టి పోరాడిన తెలంగాణ ఇలాంటి విద్వేషాన్ని సహిస్తుందా? కష్టపడకుండా ఎవరూ పైకి రారు. పూట గడవాలంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేయాల్సిందే. చిన్నప్పుడు మనము మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి పైకొచ్చిన వాళ్ళు. అప్పుడు కులం మతం ప్రాంతం ఎవరికీ గుర్తుకు రాలేదు. ఆప్యాయత అభిమానం తప్ప మనకేం తెలుసు? సోషల్ మీడియా పుణ్యమాని ఇప్పుడు ప్రపంచం నలుమూలలా జరిగే అన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయి. గిరిజన దేవతల జాతర మేడారంలో 10 రూపాయలకు బన్ను అమ్ముకుని బతికే షేక్ వలీపై జర్నలిజం పేరుతో కొందరు విషం చిమ్మారు. అప్పుడప్పుడు తింటున్నాం. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మనం తినే మెతుకులకు మతం ఉంటుందా? కంచానికి కులం ఉంటుందా? ఆకలికి ప్రాంతం ఉంటుందా? పోరాటం నేర్పిన తెలంగాణ ప్రేమించటం కూడా నేర్పింది. కాక మామ అక్క అన్న తమ్మి అనే మన పిలుపుల్లోనే కలుపుకుపోయే బంధాలున్నాయి. అలాంటి మనం ద్వేషాన్ని ఎందుకు కొత్తగా అలంకరించుకోవాలి? వైరల్ కావాల్సింది ప్రేమ కానీ ద్వేషం కాదు. తీపిని పంచే 10 రూపాయల కోవా బన్ మనుషులను విడగొడుతుందా? ఒక వార్త వైరల్ కావటం కోసం ఇలాంటి ద్వేషాన్ని సమాజంపై చిమ్మటం నేరం. కష్టాన్ని గౌరవిద్దాం, ప్రేమని పంచుదాం, ద్వేషాన్ని కాదు. ఒక మతానికి చెందిన వారంతా జిహాదిస్టులో టెర్రరిస్టులో అయితే దేశంలో ఎవరికైనా భద్రత ఉంటుందా? ఫలానా మతంలో పుట్టాలనేది వాళ్ళ ఛాయిస్ కాదు. మత ప్రసక్తి లేకుండా పౌరులందరికీ జీవించే సమాన హక్కుని రాజ్యాంగం కల్పిస్తుంది. రెచ్చగొట్టడం క్షణాల పని, ఆరోగ్యకరమైన ఆలోచన రేకెత్తించటం విజ్ఞుల బాధ్యత. మరి ఆ బాధ్యతను నెరవేర్చడానికి మన అందరం రెడీగా ఉన్నామా?